బెంగాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. రాజ్భవన్లో గవర్నర్ తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించిన గవర్నర్ విగ్రహ వ్యవహారంలో అసలేం జరిగింది? బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కొత్త వివాదంలో చిక్కారు. రాష్ట్ర గవర్నర్గా 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన విగ్రహం తానే ఆవిష్కరించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ మ్యూజియం ఆర్టిస్ట్ పార్థ సహా చేసిన విగ్రహం వివాదానికి కేంద్ర బిందువైంది. గవర్నర్ 2 ఏళ్ల వేడుక సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. వీటిలో చిత్రలేఖనం తదితర ఆర్ట్ కాంపిటీషన్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి 200 మందికి ఆహ్వానాలను పంపగా ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు లేదు. దీంతో ఇదో వివాదంగా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన రాజ్భవన్ వర్గాలు గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైందని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, కాబట్టే రాజకీయ నాయకులకు సమాచారం ఇవ్వలేదని ప్రకటించింది. ఇదిలా ఉంటే గవర్నర్ తన విగ్రహం తానే ఆవిష్కరించిన వ్యవహారంలో తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఇది సిగ్గుచేటు విషయమని, బెంగాల్ సాంస్కృతికే మాయని మచ్చగా అభివర్ణించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సౌమ్యరాయ్. గవర్నర్ని తన ప్రతినిధిగా ఇక్కడకు పంపిన ప్రధానమంత్రి తన పేరు తానే ఒక స్టేడియంకి పెట్టుకున్నారని, ఇక చెప్పేదేముందని కామెంట్ చేశారు సౌమ్యరాయ్. రాజ్భవన్లో విగ్రహం పెట్టడం రాష్ట్రానికే దౌర్భాగ్యమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విగ్రహ వివాదంపై వివరణ ఇచ్చుకున్నారు గవర్నర్. కొందరు కళాకారులు తమ కళాకృతులను తమకు సమర్పించారని, పెయింటింగ్లు ఇచ్చిన వారు కొందరైతే కొందరు శిల్పాలను సమర్పించారని, అదే దురదృష్టవశాత్తు తన సొంత విగ్రహాన్ని తానే స్వయంగా ఆవిష్కరించారన్నట్టుగా పేరొచ్చింది. ఈ విమర్శల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిపాయి రాజ్భవన్ వర్గాలు.